మీ పేరు సార్? శ్రీధర్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి, చాలా బాగుంది. ఈ విధంగా చూసుకున్నా బాగానే ఉంది. ఇబ్బందులు అయితే ఏం లేవు. అంటే ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఇది ఉండే గవర్నమెంట్లో బాగా డెవలప్మెంట్ ఉండే, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏదో స్టార్టింగ్ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాబోయే రోజులలో మారుతుందని నమ్మకం. ఇంకా ఏదో అభివృద్ధి జరుగుతుందనే కదా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది అధికారం. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది, 100% అది మాకు ఆ నమ్మకం ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది, తప్పేం లేదు, అంత బాగానే ఉంది. కాకపోతే పబ్లిక్ కూడా కొంచెం ఇంకొక తీరుగా ఇంకొకరికి అధికారం మారితే ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది తప్ప. అంతేగాని అది లేదు అక్కడ ఏదో తప్పు జరిగింది ఇక్కడ ఏదో బాగుందని కాదు. గత 10 సంవత్సరాలు బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది. తెలంగాణలోకి ఏమిటి ఇబ్బంది ఇవన్నీ లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రమేష్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఖాళీగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పోయి రేవంత్ రెడ్డిగా చెప్తున్నా బాగాలే, ఎందుకని బాగా నచ్చలేదు, చాలా లాస్. ఏ విధంగా పథకాలు కానీ ఏవి కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాది మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మా ఊళ్ళో ఇప్పటికీ నమ్మసే కాంగ్రెస్ పాలన బాగాలే. గట్టిగా అంటే ఇప్పుడు మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ 100% కరెక్ట్. ఏ విధంగా అయినా సరే అప్పులు చేసిండో ఉప్పులు చేసిండో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న హైదరాబాద్ డెవలప్మెంట్లో నెంబర్ 1 ఉంది. గత సంవత్సరం నుంచి ఏ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ వేసింది అక్కడే ఉంది. కనీసం ఒక కొత్త ఏది ఫ్లైఓవర్ రాలేదు, కొత్త ఐటీ కంపెనీలు రాలేదు, మొత్తం కొలాప్స్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మహేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మీద అభిప్రాయం అంటే ఓకే అండి, పర్లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటే ఓకే, నాట్ బ్యాడ్. ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు కొత్త 6 గ్యారెంటీలు పథకాలు పెట్టారు, ఫ్రీ బస్ పెట్టారు, ఓకే. బట్ ఏంటంటే దాన్ని కొంచెం తగ్గించి పెట్టుకుంటే బాగుంటుందని ఒపీనియన్. అంటే అందరు కాకుండా పిల్లలకు వృద్ధులకు అలాంటి పెడితే చాలా యూజ్ ఉంటుంది ఆ పరంగా. ఇప్పుడు నెక్స్ట్ రేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నా అంటున్నారు, అది కూడా అందరికీ వస్తే చాలా బాగుంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకాలు కూడా చూడండి, అర్హులైన వాళ్ళకి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు చూసాము, బాగానే ఉంది. అంటే డౌట్ పడాల్సింది ఏమీ లేదు. 100% ఆయన న్యాయం చేశారు. ఇప్పుడు ఎవరైనా కూడా ముందు వచ్చేవాళ్ళు ఇంకా బెటర్ చేయాలని కోరుకుంటారు కదా. వీఆర్ హోపింగ్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన పైన అంటే చాలా మటుకైతే రియల్ ఎస్టేట్ చాలా డిస్టర్బ్ అయినది. ఎందువల్లనంటే స్ట్రాంగ్ డిసిజన్స్ అనేది తీసుకొని పబ్లిక్ అనేది కొంచెం ప్యానిక్ అయ్యారు. కొంచెం అది ఒక పొలైట్గా వర్క్ నడిస్తే బాగుండేది. అంటే డైరెక్ట్ ఒకటేసారి డెబిట్ అయిపోయినట్టు కస్టమర్కి ఆప్షన్ ఏం లేకుండా. దానివల్ల కొంచెం ఒక 6 months నుంచి డల్ ఉంది అట్మాస్ఫియర్. ఫ్యూచర్లో అతని డిసిజన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి రేవంత్ రెడ్డి సార్వి. బట్ ఈ రియల్ ఎస్టేట్ పరంగా అది మనకి బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా కాబట్టి నా ఒపీనియన్ అది కొంచెం టైం ఇస్తే బాగుంటుంది పబ్లిక్కి. రైట్ నౌ అంతే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ అది ప్రీవియస్లో జరిగిన విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఈజ్ అ డైనమిక్ లీడర్ అండి. ఆయన ఏదైనా ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకుంటాడు, పబ్లిక్కి ఎప్పుడు అటెన్షన్ పెడతాడు. ఎవరి పాలన గొప్పదని చెప్పలేము. ఈజ్ అ 10 years ఈజ్ అ డైనమిక్ లీడర్. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? మీరు ఎలాగో రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా, మీకు ఎంతవరకు తెలుసు? రియల్ ఎస్టేట్ అనేది 10 years బ్యాక్ అయితే ఐటీ చాలా డెవలప్ అయింది. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఒకప్పుడు ఓలా ఊబర్ కూడా అంత అవేర్నెస్ లేదు, చాలా అవేర్నెస్ అయింది. పక్క వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారంటే టోటలీ ఇట్స్ తెలంగాణ యూనిక్ సిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? రంజిత్. ఏం చేస్తుంటారు సార్? యానిమేటర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలే, అసలు బాగాలే. కొత్తగా చేయకపో ఉన్నాయి కూల్చేస్తున్నాయని అసలు బాగాలేదు చెప్పాలంటే. ఏం జరుగుతున్నది 1 yearలో ఏం చేసినా అనేది కూడా ఏం లేదు. ఆయన ఏమో మేబీ ఇప్పటివరకు అయితే ఏం లేదు, ఏం నచ్చట్లేదు కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, అన్నీ డెవలప్. ఇప్పుడు ఒక 10 ఏళ్ళ కింద చూసుకుంటే తెలంగాణ వేరే ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ వేరే ఉంది. సో దానికి కారణం కేసీఆర్ అంటూ.